ఆ ఊరు పల్లెటూరు దీని తీరే అమ్మ తీరు కంగులోన దాసి పెట్టే కొడుకుకిచ్చే ప్రేమ వేరు. ఊరు పల్లెటూరు దీని తీరే కన్న కూతురు కళ్ళ ముందే ఎదుగుతున్న సంబరాల పంట పైరు. బలగం మూవీలోని పల్లెటూరు సాంగ్ ఇది. వంద గడపాల మందాన పల్లె గోడగట్టని గూడున పల్లె చెరువుల తుల్లెటి జల్ల సాపోలే రామ 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 మావ అత్త బావ బాపు వరసల్లే ఊరంతా సుట్టాల ముల్లేల పల్లె దారంలో ఒదిగిన పూల దండల్లే రంగుల సింగడి పల్లె. అయితే పాట ఎందుకు వాడినా అని అనుకుంటుర్రా? అయితే ఈ పాటకు నేషనల్ అవార్డు వచ్చింది. మరి ఈ పాట ఎక్కడిది ఏమనుకుంటురా అంటే, ఈ పాట ఈ సినిమా యావత్ తెలంగాణ ప్రజలందరినీ ఆకర్షించింది. తెలంగాణ భావజాలం కలిగిన ప్రతి ఒక్కరు అయితే ఈ సినిమాకు ఈ పాటకు ప్రతి ఒక్కరు ఆకర్షితులయ్యారని అయితే చెప్పవచ్చు. ఎందుకంటే బలగం మూవీ 2023లో వచ్చింది. ఒక్కసారిగా చూసిన జనాలు మొత్తం కూడా బా ఏముందిరా బా ఈ సినిమా అని అయితే ప్రతి ఒక్కళ్ళు మనసులు అనుకున్నారు, బయట కూడా చెప్పారు. అంత అంటే అంత ప్రభావితం చేసింది ఈ సినిమా. అయితే తెలంగాణ యాస భాష, ఆ ఒక్క మాట తీరు, వాళ్ళ యొక్క మెదిలే తత్వం, ఆ ఒక్క బంధాలు భావాలు అనేటివి ఏ విధంగా ఉన్నాయంటే అచ్చం యాస్టీజ్ మనం ఎట్లుంటామో ఇళ్ళల్లో అట్లనైతే సినిమా చూపెట్టిరు. ఈ యొక్క సినిమా కంటే డైరెక్టర్ మన వేణన్న, కమెడియన్ వేణన్న మీ అందరికీ తెలిసే ఉంటుంది. అయితే ఆయననైతే సినిమా డైరెక్టర్గానైతే అన్న ఉండి తెరపైకి అయితే తీసుకురావడం జరిగింది. అయితే ఇందులో హీరో రోల్గానైతే ప్రియదర్శన్న, అదేవిధంగా హీరోయిన్ మేడం కావ్య మేడం, అదేవిధంగా రచ్చరవి వీళ్ళందరూ నేతృత్వంలోనైతే మంచి కామెడీ, ఇక జబర్దస్త్ కామెడీ. ఆ ఊరు యొక్క ఎట్లుంటుంది, ఊరు మెరుగుదల, ప్రజలు ఏ విధంగా ఉంటారు, ఒక ఆ గల్లీలో ఉండే వాతావరణ పరిస్థితులు, అదేవిధంగా ఊళ్ళల్లో ఎట్లా జనాలు మెదులుతారు అనేది అయితే కళ్ళ గట్టినట్టు ఉన్నది. మరి ఈరోజు ఈ మూవీ గురించి నేను ఎందుకు చెప్తున్నా అనుకుంటుర్రా? దీంట్లో ఇప్పుడు నేను వాడినా కదా మొదలు, నాకు పాడాలని షోక్ కాదు కానీ ఏదో ట్రై చేసిన ఇవాళనైతే. అయితే ఆ పాట రాసిన రచయిత ఎవరైతే ఉన్నారో ఆయనకైతే ఒక బహుమతి వచ్చింది. బహుమతి అంటే పెద్ద బహుమతే. అన్న పేరేందో మీకు చూపెడతా, అన్న వాళ్ళు చూపెడతా, ఒకసారి అయితే మీరు చూడండి. ఈ అన్నను మీరు చూసే ఉంటారు. ఈ అన్న పేరు కాసల్రా శ్యామ్, బెస్ట్ లిరికిస్ట్. అంటే పాటలు వాడేటోళ్ళేమో సింగరు, పాటలు రాసేటోళ్ళేమో లిరికిస్ట్ అన్నట్టు. ఈ అన్న పేరు ఏంటంటే కాసల్రా శ్యాము. ఈయనకు నిన్న వచ్చింది ఒక బహుమతి ఏంటంటే 71st నేషనల్ ఫిల్మ్ అవార్డు. ఈ అన్న ఈ పాట ద్వారా అయితే వండిను. అయితే ఈ అన్నకు మనము నా తరపున, అదేవిధంగా మన జెడ్4 న్యూస్ తరపున మనందరము శుభాకాంక్షలు అయితే తెలియజేయాలి. ఎందుకంటే అంత మంచి పాట రాసి మనందరినీ కూడా ఆకట్టుకున్నాడు. మనందరం అయితే దానికి ఫిదా అయిపోయినాం ఆ పాటకు. ఒక్కసారి ఆ పాట వింటుంటేనే ఇట్లా రోమాలు లేచి పడతాయి అందరికీ. ఒకసారి పల్లెటూరుకు పోయేటప్పుడు మనం అట్లా బస్సులో పోతుండగా ఈ పాట హెడ్ఫోన్స్, ఇట్లా ఇయర్ ఫోన్స్ ఉంటాయి కదా, షోలో పెట్టుకొని పోతూ ఉంటే బాబ్బా ఏముంటుంది ఆ ఫిదా, జబర్దస్తుగా ఉంటుంది. సో అంత మంచి పాట మనకు ఇచ్చిండు రాసి, దాంట్లో ఏ పదాలు ఉండాలి, ఎట్లెట్లు ఉండాలని. దాన్ని పాడింది వేరే, కానీ వేరే ఇద్దరు సింగర్లు ఉన్నారు, వాళ్ళు వేరే. అయితే ఇలాంటి ఒక తెలంగాణ భావజాలం కలిగి మనందరికీ అందించిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్యామన్నకు కూడా స్పెషల్ గ్రీటింగ్స్ అన్న, మీకు కూడా స్పెషల్ థ్యాంక్స్. అదేవిధంగా మీరు ఇలాంటి పాటలు ఇంకా మీరు మరిన్ని రాసి మన యొక్క తెలంగాణ భావజాలాన్ని, మళ్ళీ తెలంగాణ అందాలని కూడా ఇంకా ముందు కూడా మీరు ప్రజలందరికీ మైమరిచిపోయే విధంగా అందించాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నిన్ననైతే ఈ అన్నకైతే ద బెస్ట్ ఫిల్మ్ అవార్డు అయితే వచ్చింది. మీరు మీ కుటుంబం ఎల్లవేళ సుఖ సంతోషాలతో ఉండాలని అయితే మేము అందరం కోరుకుంటున్నామన్నా. మన జనాలలో చూసినట్టయితే ఎంతోమందికి ఎన్నో టాలెంట్లు ఉంటాయి. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇట్లా పాట రాష్ట్రాల్లో ఉంటారు, పాటలు వాటర్లు ఉంటారు. అదే మన చుట్టూ ఉన్న గ్రామాలలో ఎంతమంది కూడా టాలెంట్ ఉండి కూడా బయటకు రాలేకపోతారు. సో మేమైతే మన న్యూస్ ఛానల్ తరపున మీ యొక్క ఒక అవకాశం అయితే కల్పిస్తున్నాం. ఈ యొక్క అద్భుత అవకాశాన్ని మీరు కూడా యూజ్ చేసుకోండి. అయితే మీలో ఎలాంటి టాలెంట్ ఉన్నా సరే కింద స్క్రోలింగ్ ద్వారా వెళ్తున్న నంబర్లు అయితే మీకు కనిపిస్తున్నాయి కదా, దాని ద్వారానైతే మమ్మల్ని సంప్రదించండి. మీ యొక్క ఏ టాలెంట్ ఉందో మేమైతే బయట పెట్టడానికి అయితే ట్రై చేస్తాం. సో మీ యొక్క అద్భుతమైన టాలెంట్ అయితే మీరు చూపెట్టండి. ఎన్ని రోజులు ఎడమకుడి అనుకుంటా ఏదో అవుతుందిలే అనుకుంటా మొహమాట పడుతురేమో, ఆ మొహమాటాన్ని పక్కన పెట్టి మీలో ఉన్న
ఆ నూతన కోణాన్ని అయితే బయటకు తీసి ప్రజలందరికీ మీరు ఇది అని నిరూపించుకునే అవకాశం అయితే జెడ్4 న్యూస్ ఛానల్ మీకు అవకాశం ఇస్తుంది. మీరైతే ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. సో వెంటనే మమ్మల్ని అయితే సంప్రదించమని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.